పూరా లోకల్. జనసేనాని పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు ఏమైందన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఎప్పుడూ యాక్టివ్గా జనంలో తిరిగే పవర్ స్టార్ ఒక్కసారిగా మంచానికి అతుక్కుపోయే పరిస్థితి రావడాన్ని వారు జీర్ణించుకోవడం లేదు. పవన్కి అసలు ఏమైంది అన్న ప్రశ్న వస్తోంది. దీనిపై జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించే వరకు ఏం జరిగిందన్నది తెలియలేదు. దీని ప్రకారం పవన్ వైరల్ ఫీవర్తో పాటు స్పాండిలైటిస్తో బాధపడుతున్నారు. కొన్నాళ్లు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. అయితే దాదాపు 10 రోజులుగా పవన్ ఎక్కడా కనిపించకపోవడంతో అంతా ఆందోళన చెందారు. నిజానికి చాలా కాలంగా పవన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు తెలిపారు. స్పాండిలైటిస్ వల్ల ఈ నొప్పి వస్తోంది. వ్యక్తుల జీవన విధానంలో వచ్చే మార్పుల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మెడ నుంచి వెన్నెముక వరకు ఉండే డిస్కుల్లో కొన్ని నరాలు ఉంటాయి. వాటి మధ్య ఎక్కువ ఒత్తిడి పడినా లేక ఎక్కువ సమయం రెస్ట్ లేకుండా పనిచేసినా లోపల నరాలు ఒత్తిడికి గురై నొప్పి వస్తుంది. పవన్ ఈ పరిస్థితికి ఆయనపై పెరుగుతున్న ఒత్తిడే కారణమని అంటున్నారు కొందరు. ఓవైపు సినిమాలు, మరోవైపు డిప్యూటీ సీఎం పదవితో పాటు రాజకీయ కార్యక్రమాల్లో తలమునకలై ఉండటం వల్ల ఆయనపై అన్ని రకాల ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. దీనివల్లే ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని అంటున్నారు. ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోవడం పవన్కు అలవాటు. అందువల్ల కూడా ఆయన స్ట్రెస్కు గురవుతున్నారని భావిస్తున్నారు. ఈ ఒత్తిడి నుంచి బయటపడకపోతే ఇది పక్షవాతానికి కూడా దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి అంతవరకు రాకుండా వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. అందుకే పవన్ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళడం లేదు. కాకుంటే ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉండటమే ఆందోళన కలిగిస్తోంది.